నమస్తే, నేను మీ హరిత. ఎడ్యుకేషన్ సర్వీసెస్లో నెంబర్ 1గా దూసుకుపోతుంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. 2005లో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. మీ గురించి, మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఐ థింక్ జూన్ 19కి 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. ఈ 20 ఇయర్స్ జర్నీ గురించి ఒకసారి చెప్తారా? ఎన్ని వేల మందిని మీరు డాక్టర్లుగా మార్చి ఉంటారు తెలుసుకోవచ్చా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జూన్ 19, 2005లో స్థాపించడం జరిగిందండి. సో ఒకసారి గమనిస్తే 20 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో మాకు కూడా తెలియదు. సో అంత అవలీలగా, ఎటువంటి ఆటంకం రాకుండా అవలీలగా నడుస్తున్నది అంటే దానికి సహకరించిన స్టూడెంట్స్ కావచ్చు, మమ్మల్ని నమ్మిన స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ కావచ్చు, లేకపోతే CEO పల్లవి గారు కావచ్చు, నేను కావచ్చు, దీనికి అందరి సహకారం ఉంది. సో ఇంత సక్సెస్ఫుల్గా అదే నేమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, అదే ఫోన్ నెంబర్స్, అదే వ్యవస్థ, అదే సేమ్ స్ట్రాటజీ కన్సిస్టెంట్గా కంటిన్యూగా మనము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మేము MBBS అబ్రాడ్ని చూస్ చేసుకొని అందులో డిఫరెంట్ కంట్రీస్ని మనము ఇంట్రడ్యూస్ చేయడము, అందులో జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, జార్జియాని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడము, ఆల్ ఇండియా లెవెల్లో జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ని పరిచయం చేయడము, అందులో స్టూడెంట్స్ని పంపించిన తర్వాత పాస్డ్ అవుట్ అయ్యి స్టూడెంట్స్ రావడము, ఇక్కడ డిఫరెంట్ పీజీలు చేయడం కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడం కావచ్చు, ప్రాక్టీస్ చేయడం కావచ్చు, దాని తర్వాత సక్సెస్ఫుల్గా జార్జియాని రాణించిన తర్వాత మనం వియత్నాంని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, ఆ వియత్నాంలో కూడా సక్సెస్ఫుల్గా మనము స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం కావచ్చు, సర్వీస్ ఇవ్వడం కావచ్చు, ఆ విధంగా కంటిన్యూగా జర్నీ జరగడము. తర్వాత ఒకవేళ స్టూడెంట్కు అతి తక్కువ ప్యాకేజ్లో, అతి తక్కువ అమౌంట్లో MBBS కావాలనే స్టూడెంట్స్కు, అంటే అతి తక్కువలో ది బెస్ట్ స్టడీస్ కావాలంటే కిర్గిస్తాన్ని ఇంట్రడ్యూస్ చేయడము. సో అందులో కూడా స్టూడెంట్స్ని మనము రిక్రూట్ చేయడము, వాళ్ళు కిర్గిస్తాన్ నుంచి కూడా పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ రావడము. సో ఇదంతా కూడా కంటిన్యూగా జరుగుతుంది. అంటే కిర్గిస్తాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? కిర్గిస్తాన్ మేము 10 ఇయర్స్గా పంపిస్తున్నాము. 2015 నుంచి మేము కిర్గిస్తాన్కు పంపిస్తున్నాము. సో అందులో భాగంగా మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, IMU. ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ, బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్నదండి. సో ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ మెయిన్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటిదంటే ఇది 20 acres క్యాంపస్ అండి, చాలా పెద్ద క్యాంపస్. ఇంతకన్నా పెద్ద క్యాంపస్ కిర్గిస్తాన్ మొత్తంలో లేదు. సో ఇంత పెద్ద క్యాంపస్ కానీ, లేకపోతే బిల్డింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా ఇదే హైయెస్ట్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ యొక్క యూనివర్సిటీ. ఇది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ యూనివర్సిటీ అంటే అతను ఏ లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ అబ్బాయి కూడా, సో అతను కూడా జర్మనీ రిటర్న్ అయ్యి అతను స్టడీస్లో ఈ అకాడమిక్స్లో డీన్గా ఉండి, సో వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఈ 20 acres క్యాంపస్లోనే వీళ్ళకు కాలేజ్ కావచ్చు, క్యాంపస్ మొత్తం కావచ్చు, వీళ్ళకు హాస్పిటల్ కావచ్చు, ఇన్ క్యాంపస్ ఓన్ హాస్పిటల్ కావచ్చు, తర్వాత హాస్టల్స్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ సపరేటు, బాయ్స్ హాస్టల్ సపరేటు, గ్రౌండ్స్, మార్పాలజీ ల్యాబు, తర్వాత రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, కెఫేస్, ఇవన్నీ కూడా ఈ 20 acres క్యాంపస్లో ఉన్నది. సో ఇంకొక యూనివర్సిటీ 20 years, మిగిలిన యూనివర్సిటీస్ అన్నీ నాకు తెలిసి ఒక 1 acre 2 acresలో ఉంటే అంతే. తర్వాత వాళ్ళు హాస్టల్ గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ బయట డిపెండ్ అవ్వడము, ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవ్వడము, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ ఏదైతే అడ్డంకులు ఉండకుండా స్టూడెంట్ ఒకసారి క్యాంపస్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు క్లాసెస్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, తర్వాత మా సొంత ఆఫీసు యూనివర్సిటీలో ఉండడం కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని మనం చూస్ చేసుకోవడం జరిగింది. ఒక యూనివర్సిటీని మీరు చూస్ చేసుకోవాలంటే బాగా ఆలోచించి, ఆచితూచి నిర్ణయం తీసుకొని రీసెర్చ్ చేశాకనే కదా మీరు ఇక్కడ తెలుగు స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే మిగతా యూనివర్సిటీకి ఈ IMUకి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ కంట్రీలో చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి అన్న దానికి మనము ఏది పడితే చెప్పడము, ఎక్కడ పడితే అది కన్సల్టెంట్ చెప్పడము, రిప్రజెంట్ చెప్పడం ఇది కాదండి. దీనికంటూ పారామీటర్స్ ఉంటాయి, దీనికంటూ నామ్స్ ఉంటాయి, దీనికంటూ రూల్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తున్నది? సో మనకు ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్. సో 2021 November 18th నాడు ఒక అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేసింది. సో అంతకన్నా ముందు ఏ కంట్రీకి పోయినా, ఏ యూనివర్సిటీ పోయినా, ఎంత డ్యూరేషన్ చదివినా, ఇంటర్న్షిప్ ఉన్నా లేకున్నా, ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదివినా, ఏ సబ్జెక్ట్స్ చదివినా కానీ ఇండియాకు వచ్చిన తర్వాత FMGE రాసి పాస్ అయితే ప్రాక్టీస్, పాస్ అయితే ఇండియాలో పీజీ చేసే అవకాశం ఉంది.
కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2021 నవంబర్ 18 నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఏ కంట్రీకి అందులో ఆ గెజెట్లో ఒక 5 పేజెస్ ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదవడానికి, అబ్రాడ్కి వెళ్ళి చదవడానికి ఏమేం రూల్స్ పాటించాలో అందులో ఎస్పెషల్లీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక స్టూడెంట్ కానీ, పేరెంట్ కానీ, ఈవెన్ కన్సల్టెంట్ కూడా ఆ రూల్స్ పాటించి వాళ్ళు పంపించాలి. స్టూడెంట్, పేరెంట్ ఆ రూల్స్ చూసిన తర్వాతనే అవి సాటిస్ఫై అయితే బయటికి వెళ్ళి చదివితే ఇండియాలో ఎఫ్ఎంజీ కానీ, ఇప్పుడు ఎఫ్ఎంజీ లేదు, ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, లేకపోతే ఎన్ఆర్ఐ కోటాలో 1 to 1.5 crore పెట్టి చదివినా కానీ, లేకపోతే బయటి దేశాల్లో 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలలో టోటల్ ప్యాకేజ్లో చదివినా కానీ అందరూ కూడా కామన్గా నెక్స్ట్ అయిన ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ. సో ఒకప్పుడు అబ్రాడ్ ఇండియా డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు లేదండి. సో అబ్రాడ్ అంతకన్నా ముందు ఎంసీఏ ఉన్న టైం లోపల ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి ఒకవేళ పాస్ అయితే ఇండియాలో ప్రాక్టీస్, పాస్ అయితే ఇండియాలో పీజీ. కానీ ఇప్పుడు ఏంది, గ్లోబలైజ్డ్ అయిపోయింది, ఎక్కడైనా చదువుకోవచ్చు. కాకపోతే మన ఇండియాలో అవకాశాలు లేవా? ఎందుకు అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి? సో ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ ఉందండి. ఈ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 25 lakhs నీట్ అటెండ్ చేశారు, ఈ ఇయర్ 23 lakhs నీట్ అటెండ్ చేశారు. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో సీట్స్ ఎన్ని ఉన్నాయి? 1,18,148, 1,18,148 సీట్స్ టోటల్గా ఉన్నాయి. అది నేను ఫ్రీ సీట్స్ అనట్లేదు. ఒక ఫ్రీ సీట్స్ చూసుకుంటే 58,000 ± ఉన్నాయి. సో 58,000 అందుబాటులో ఉన్న సీట్లకు 23 లక్షల మంది రాసిన వాళ్ళకు ఎక్కడ కూడా టాలీ కావట్లేదు, ఎప్పుడు టాలీ అవుతుందో కూడా గ్యారంటీ లేదు. సో 58,000 సీట్లను 23 లక్షలకు సర్దడం అంటే ఇంపాసిబుల్. అది ఎప్పటికి కూడా రీచ్ కాకపోవచ్చు. అంటే కాంపిటీషన్ ఆ లెవెల్లో ఉంది. సో కాంపిటీషన్లో 58,000తో పోతే మిగిలిన మాకంటే 22,50,000 ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ దాని లోపల ఒకవేళ డబ్బున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా అయితే 60 to 70 lakhs అయితే టోటల్ ప్యాకేజ్. అది కూడా 35%, అంటే 50% మనకు ఫ్రీ కోటా ఉంటుంది, 35% మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ. అది కూడా కాంపిటీషన్లో ఉంటుంది, 60 to 70 lakhs ఉంటుంది స్టేట్ని బట్టి, మనకు కాలేజీని బట్టి. దాని తర్వాత 15% వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, దానికి 1 to 1.5 crore, 2 crores వరకు కూడా ఉంటుంది. సో అంత డబ్బులు పెట్టి, అన్ని ఫీజులు పెట్టి, అంత డొనేషన్లు పెట్టి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంబీబీఎస్ చదివించడం అంటే ఇంపాసిబుల్. సో ఒక విధంగా ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రీ సీట్స్ కొట్టే అవకాశం ఉన్నది. ఆ కేటగిరీ ఏ కేటగిరీ అంటే లాంగ్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ లాంగ్ టర్మ్స్ ఎక్కువ కావడమా, లేకపోతే మెరిట్ స్టూడెంటా, అది వేరే కేటగిరీ. డబ్బులున్న కేటగిరీకి ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే మిగిలిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవాలంటే ఏం చేయాలి? సో మా కాన్సెప్ట్ ఒకటే అండి, ఎంబీబీఎస్ చదవాలంటే ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి. నువ్వు ఎక్కడ చదువుతావు, ఇండియాలో చదువుతావా, అబ్రాడ్లో చదువుతావా, అది తర్వాత సంగతి. అంటే ఎక్కడ చదివినా ఇండియాలో వ్యాలిడిటీ ఉంటుందా? సో ఉంటుందండి. కాకపోతే మనం చూస్ చేసుకునే కంట్రీని బట్టి, చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇంతకన్నా ముందు మనం మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉన్నా, ఇంటర్న్షిప్ ఉన్నా లేకున్నా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది ఉన్నా, ఏ సబ్జెక్ట్స్ ఉన్నా ఇండియాలో వచ్చి ఎఫ్ఎంజీ రాసి ప్రాక్టీస్, పాస్ అయితే ప్రాక్టీస్ కానీ, పాస్ అయితే పీజీ చేసే అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడు 2021 నవంబర్ 18 నాడు అఫీషియల్ గెజెట్ అని చెప్పాను కదా, అందులో 4A 4B ఇంపార్టెంట్ అండి. సో 4A అగైన్ డివైడ్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ దొరుకుతుందండి? కామన్ ఎవరన్నా ఏం తెలియని వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలి ఒక కంట్రీలో అనుకుంటే దాని గురించి తెలుసుకోవడం ఎలా, ఎలాంటి రూల్స్ వీళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది? సో మెయిన్గా వీళ్ళకు, మన ఇండియన్ స్టూడెంట్స్కు కావాల్సింది 2 అఫీషియల్ వెబ్సైట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకటి www.wms.org, అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్. దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు, అంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంటే వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో అన్ని కంట్రీస్లో ఉన్న, అన్ని యూనివర్సిటీస్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరచబడి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా WFME అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫేమర్ ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, ఈ 2 అఫీషియల్ ఏజెన్సీ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని WHO అప్రూవ్ చేసిన వెబ్సైట్ వచ్చేసి www.wms.org. ఇందులో ప్రతి ఒక్క కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇది ఫస్ట్, అంటే త్రూఅవుట్ ది వరల్డ్ మనకి ఇన్ఫర్మేషన్ దొరికే ఒకే ఒక్క ప్లాట్ఫామ్, మెయిన్ ప్లాట్ఫామ్ www.wms.org, అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్, అన్ని మెడికల్ స్కూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. రెండోది వచ్చేసి మన
మన ఇండియా నుంచి వెళ్తున్నాం కాబట్టి మన ఇండియాలో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ అఫీషియల్గా రిలీజ్ చేసిన గెజెట్ 2021 నవంబర్ 18th నాడు ఏదైతే 5 pages అందులో పొందుపరిచిందో అందులో 4A 4B ఏదైతే అంటే ఇక్కడ వచ్చిన తర్వాత FMGL రెగ్యులేషన్స్ అంటారు వాటిని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డిగ్రీ వ్యాలిడ్ కావాలంటే అంటే MBBS అబ్రాడ్లో చేస్తే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ కావాలంటే 4A 4B సాటిస్ఫై చేయాలి. సో 4Aలో అగైన్ డివైడెడ్ ఇంటూ 4 points. 4A1 అంటే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మస్ట్ బి 54 months. ఎందుకు 54 months? మన ఇండియాలో కూడా 54 months అంటే 4.5 years కోర్స్ చేస్తారు కంపల్సరీ. తర్వాత 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్. ఎందుకు 12 months ఆఫ్ ఇంటర్న్షిప్? సో ఇక్కడ మన ఇండియాలో కూడా 1 year ఇంటర్న్షిప్ చేస్తారు కాబట్టి బయట దేశంలో చేసినా కానీ మన ఇండియాకు సరి సమానంగా ఇంటర్న్షిప్ చేయాలి. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్ అన్నారు. అంటే మన ఇండియాలో MBBS చేయాలంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి మీరు బయట దేశాల్లో చేసినా కానీ అదే ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్తున్నారు. 4A4 వచ్చేసి మన ఇండియాలో ఏదైతే షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిండ్రో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే అక్కడ చదవాలి. ఖచ్చితంగా ఆ టాపిక్స్ ఆ సబ్జెక్ట్స్ అవి మాత్రమే లైక్ అక్కడ ఉంటాయా, అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడే చదువుకోవాలి. తర్వాత 4B వచ్చేసి సో రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ or otherwise competent to grant license to practice at the respective jurisdiction of the country where the degree is awarded at par with the local students. అంటే ప్రతి కంట్రీకి మన ఇండియాలో ఏ విధంగానైతే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ, ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ రిజిస్టర్డ్ అయి ఉండాలంటున్నారు. అయిపోయిన తర్వాత అక్కడ రిజిస్టర్డ్ అయి ఉండాలంటున్నారు. లేదా అక్కడ స్టూడెంట్స్కు సరి సమానంగా ప్రాక్టీస్ చేయడానికి మన స్టూడెంట్స్ కూడా వెసులుబాటు ఇవ్వాలంటున్నారు. సో సపోజ్ కొన్ని కంట్రీస్, సపోజ్ ఫిలిప్పీన్స్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏమంటున్నారు, మీరు వచ్చి చదువుకొని వెళ్ళండి కానీ మీరు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మేము అనుమతించము అంటున్నారు. సో వాళ్ళు అనుమతించినప్పుడు నేను ఎలా అనుమతిస్తాను అంటే వాళ్ళు చెప్పిన చదువు మీద వాళ్ళకు నమ్మకం లేనప్పుడు మనం ఎందుకు నమ్మాలి? సో మీరు ఇండియాకు డాక్టర్ని చేసి పంపిస్తారు కానీ మీ దగ్గర ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్స్ని మేమెందుకు ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కంప్లీట్ రెగ్యులేషన్స్ పెట్టాను. కానీ నిజానికి కూడా ఈ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్ బయట చదువుకొని వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసేది, వాళ్ళు ప్రయోగాలు చేసేది, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేది మన ఇండియన్ పాపులేషన్ మీద, ఇండియన్ పబ్లిక్ మీద. కాబట్టి ఇండియన్ హెల్త్ సిస్టమ్కు సంబంధించిన విషయం కాబట్టి రూల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. అంతకన్నా ముందు కంట్రోల్ లేకపోతుండే, ఎక్కడికన్నా పోయి చదువుతుండే, ఎంత డ్యూరేషన్ అని చదువుతుండే, ఏ లాంగ్వేజ్ లో చదువుతుండే. అంతకు ముందుకు ఇప్పటికి రూల్స్ చేంజ్ అయ్యాయి, స్ట్రిక్ట్ అయినాయి. ఏదైతే రూల్స్ అప్లికేబుల్ ఉన్నాయో ఆ కంట్రీకి వెళ్ళి చదివితేనే ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి, పీజీ చేయడానికి ఉంటుంది. అందుకేనా మీరు వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్ ఈ 3 చూస్ చేసుకున్నారు. ఏదైతే కంట్రీస్ సూటబుల్ అంతకన్నా ముందు అంటే ఈ రూల్స్ రాకన్నా ముందు, గెజెట్ రాకన్నా ముందు సమ్ అరౌండ్ 14 కంట్రీస్ ఉండేది మన ఇండియా వెళ్ళి. ఇండియా అంటే ఓవరాల్ వరల్డ్లో more than 200 కంట్రీస్ ఇన్ జనరల్గా ఉన్నాయి. అందులో మనకు సూటబుల్ అయ్యే కంట్రీస్ 14 మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు MCA ఉన్న టైంలో ఈ గెజెట్ కన్నా ముందు 14 కంట్రీస్ మాత్రమే ఉండే. ఆ 14 కంట్రీస్లో గెజెట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కంట్రీస్ అసలు డిస్క్వాలిఫై అయిపోయినాయి. లైక్ ఫిలిప్పీన్స్ కావచ్చు, సెంట్రల్ అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా డిస్క్వాలిఫై అయిపోయినాయి, బంగ్లాదేశ్ కావచ్చు అయినాయి. సో మిగిలిన వాటిలో ఆ కంట్రీస్ లోపల ఏది మంచి కంట్రీ, ఏది మంచి యూనివర్సిటీ, దాన్ని ఎవరు కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నారు, ఎక్కడ కన్సిస్టెన్సీ ఉన్నది, ఎక్కడ క్వాలిటీ ఉన్నది అన్న విషయంలో పూర్తి అవగాహనతోటి మనకు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో సపోజ్ ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ దగ్గర, ఒక సీనియర్ మోస్ట్ నేను కన్సల్టెంట్ కంటే రిప్రజెంటేటివ్, ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్న, ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్న సీనియర్ మోస్ట్ దగ్గరికి వెళ్తే ఇటువంటి సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఏదో వేరే చిన్న నిన్న మొన్న స్టార్ట్ చేసిన కన్సల్టెంట్స్, స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర పోతే ఈ పూర్తి సమాచారం ఉండకపోవచ్చు, మిస్గైడ్ కావచ్చు. 20 years గా ఒక నమ్మకంతో చేస్తున్నారు, అందరికి ఒక నమ్మకం మీ మీద. సో ఈ విషయంలో చూస్తే ఈ నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ ప్రకారము ఇప్పుడు కిర్గిస్తాన్లో చూసుకుంటే, మీరు ఇప్పుడు కిర్గిస్తాన్లో చూసుకుందాం. కిర్గిస్తాన్లో వాళ్ళ కంట్రీలో వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్న యూనివర్సిటీస్, మన కోసం ఏ కంట్రీ కూడా మన కోసం యూనివర్సిటీస్ ఏర్పాటు చేయండి. సో వాళ్ళ స్టూడెంట్స్ 12th అయిపోయిన తర్వాత MBBS చేయాలంటే, మెడిసిన్ చేయాలంటే ఏ విధంగా చేయాలన్న దాని మీద వాళ్ళ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది, మన అవసరానికి మనం వెళ్తున్నాం. సో అందులో మనకు ఏది ఉపయోగపడతాయి, ఏ యూనివర్సిటీ ఉపయోగపడతాయని స్టూడెంట్, పేరెంట్, కన్సల్టెంట్ దీని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. సో సపోజ్ మనము కిర్గిస్తాన్లో చూసుకుందాం. కిర్గిస్తాన్లో 30 యూనివర్సిటీస్ ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా 30 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఒక 2 యూనివర్సిటీస్ ఆపరేషన్ లేవు, అంటే వాళ్ళు వర్కింగ్లో లేవు. సో 28 టోటల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 28 యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ మంచిది,
దానిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటిది, అసలు మన ఇండియన్ నామ్స్ ప్రకారం ఏది కరెక్ట్ సూటబుల్ అనేది కరెక్ట్ తెలుసుకోవడమే మన స్టూడెంట్ పేరెంట్ యొక్క బాధ్యత. అది చూసుకోవాలి స్టూడెంట్, లేకపోతే తప్పదు. ఎవరు పడితే వాళ్ళు నేను చేస్తున్న యూనివర్సిటీ మంచిది, నేను చేస్తున్న కంట్రీ మంచిది అని చెప్తారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ అతను మాత్రమే స్టూడెంట్ పేరెంట్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎలా వెరిఫై చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ wdms.org wdOMS.org ఇది మాత్రమే మనకు ఆధారం. సో అందులోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ నేను 28 యూనివర్సిటీస్ అన్నాను కదండి, ఈ 28 యూనివర్సిటీస్లో కేవలం 9 యూనివర్సిటీస్కు మాత్రమే మన ఇండియన్ స్టూడెంట్స్ కోసము 5.5 ఇయర్స్ ఏదైతే 4.5 ఇయర్స్ కోర్సు, 1 ఇయర్ ఇంటర్న్షిప్, మన క్లినికల్ రొటేషన్ ఏదైతే మనకు కావాలో అది ఇంగ్లీష్ మీడియంలో అని ఖచ్చితంగా అన్ని మెన్షన్ చేసి ఇండియన్ స్టూడెంట్స్ గురించి మెన్షన్ చేశాను. ఆ విధంగా మెన్షన్ చేసిన ఓన్లీ 9 యూనివర్సిటీస్కి మాత్రమే. సో మిగిలిన వాటి జోలికి పోవడం వేస్ట్ అండి. ఈ 9 యూనివర్సిటీస్లో ఏది మంచిది, ఏది మనకు ఫీజు బాగుంటుంది, ఏది మనకు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఏ యూనివర్సిటీలో ఇన్బిల్ట్ హాస్పిటల్ కానీ హాస్టల్ కానీ అదర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలుగా అది యూనివర్సిటీ ఉన్నది, ఇవన్నీ ఆ యూనివర్సిటీ నుంచి ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. మిగిలిన యూనివర్సిటీస్కు వెళ్ళడంలో అది అంత సజెస్టబుల్ కాదు. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ 9 యూనివర్సిటీస్లో, కిర్గిస్తాన్లో ఈ 9 యూనివర్సిటీస్లో ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా లేదు. సో గవర్నమెంట్ మామూలుగా జనాలందరూ ఏమనుకుంటారు, మామూలుగా స్టూడెంట్స్ పేరెంట్స్ గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఇక్కడైనా బయటైనా అనుకుంటారు. అలా కాదు, అలా చూడదు, అసలు అలా వెరిఫై చేసుకోవద్దు. తక్కువ ఉంటుందేమో అన్న ఆలోచనతో అలా ఉంటుందేమో. అలాగా కానీ గవర్నమెంట్ యూనివర్సిటీ అయినంత మాత్రాన మన రూల్స్ పాటించాలని రూల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద నేను ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకున్నా. అసలు ఈ 9 యూనివర్సిటీస్ మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్ స్టూడెంట్స్ గురించి అని 5.5 ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఏదైతే 4.5 ఇయర్స్ కోర్సు, 1 ఇయర్ ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు మన ఇండియన్ స్టూడెంట్స్కు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ఓన్లీ 9 యూనివర్సిటీస్కి ఎందుకున్నాయి? అందులో ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండకపోవడానికి కారణం ఏందని నేను క్రాస్ వెరిఫై చేసుకున్నాను. చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. తెలుసు. సో ఎందుకు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం అవి ఏర్పాటు చేసినాయి. మన స్టూడెంట్స్కు, ఇండియన్ స్టూడెంట్స్కు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాదు. ఏ గవర్నమెంట్ అయినా అని వాళ్ళ స్టూడెంట్స్ కోసము తహతాలాడుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ కోసం వాళ్ళు సర్వీసెస్ ఇస్తుంది, వాళ్ళ కోసం చేసుకుంటారు కాబట్టి మన కోసం కాదు. సో అందులో ఉన్న ఏ కంట్రీ అయినా అంతే కదండి, వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేసుకుంటారు. సో మనకి ఏది సూటబుల్ అది చూసుకోవాలి. మనకి ఏది సూటబుల్ అక్కడి స్టడీ ఏదైతే కరికులం ఉన్నదో, ఆ స్టడీ ఏదైతే ఉన్నదో అది మనకు సూటబుల్ అయితే మనం వెళ్ళాలి. అక్కడ ఎన్నో ఉంటాయి అవకాశాలు, మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవాలని ఏది పడితే అది పోవడం లేదు. సో ఈ 9 యూనివర్సిటీస్లో ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళ దేశం యొక్క స్టూడెంట్స్ రిక్రూట్ కావడానికి, వాళ్ళ దేశంలో యొక్క స్టూడెంట్స్ చదవడానికి ఉన్న యూనివర్సిటీస్. సో మన కోసం కాదు. సో అందులో విచిత్రం ఏంటంటే కొన్ని 6 ఇయర్స్ ఉన్నాయి లోకల్ లాంగ్వేజ్ ఉన్నాయి, కొన్ని 5 ఇయర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఎలా సూటబుల్ అవుతుంది? మనకు కావాల్సింది 5.5 ఇయర్స్, మనకు 6 ఇయర్స్ అంటే అడిషనల్కి మనము లోకల్ వేరే లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి లేదు. సో 5 ఇయర్స్ మనకు సూటబుల్ కాదు. సో 5 ఇయర్స్ ఇంగ్లీష్ ఉన్నా కానీ మనకు 5 ఇయర్స్ అనేది సూటబుల్ కాదు. 5.5 ఇయర్స్ మినిమం ఉండాలి. ఒకవేళ 6 ఇయర్స్ ఇంగ్లీష్ ఉన్నా కానీ మనం అడిషనల్గా 6 మంత్స్ అంటే ఒక సెమిస్టర్ చదవాల్సిన అవసరం లేదు. ఆ సెమిస్టర్ ఫీజు కట్టాలి, ఆ సెమిస్టర్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఆ సెమిస్టర్ పోయి రావడము, ఆ సెమిస్టర్ వాల్యుబుల్ టైం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సో ఆ విధంగా స్టూడెంట్ తెలివిగా నిర్ణయం తీసుకొని నేను చెప్పిన వెబ్సైట్ ఇది అఫీషియల్ అండి వెబ్సైట్, దీన్ని ఎవరు కూడా కాదన్నారు. దీన్ని స్పాన్సర్ చేస్తున్నది కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. లైక్ ECFMG USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అది ఉన్నది కదా, ECFMG USA దాన్ని స్పాన్సర్ చేస్తున్నది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అంటే బాస్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ కెనడా, అంటే మన NMCలో అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ MCC మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, డానిష్ పేషెంట్ అథారిటీ, అలా తర్వాత ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, ఇలా మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద కంట్రీస్లో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ కూడా దానికి స్పాన్సర్ చేస్తున్నాయి. అంటే అక్కడున్న ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్. ఏదో గూగుల్లో వెతుకుతే ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది ఇన్ఫర్మేషన్ పెడతారు. సో వాళ్ళు ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి, సో దానిలో ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ ఆపరేషన్స్ ఉన్నాయి అన్నీ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుంటే షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ పేరెంట్స్ షార్ట్ లిస్ట్ చేసుకొని అసలు దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఆ యూనివర్సిటీ ఎలా ఉంది, దానిలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ విత్ ఇన్ ద క్యాంపస్ ఉన్నాయా లేదా, హాస్పిటల్స్ విత్ ఇన్ ద క్యాంపస్ ఉన్నాయా, అక్కడికి వెళ్ళి చూపిస్తారా? ఇప్పుడు మీరు IMU గురించి చెప్పారు అండ్ వియత్నాం, జార్జియా గురించి చెప్పారు. అంటే వెళ్ళి అక్కడ చూసి రావాలి అంటే మీరు వెళ్ళి చూపిస్తారా? ఖచ్చితంగా అండి. ఒకవేళ ఇఫ్ ద స్టూడెంట్ ఆర్ పేరెంట్ ఈజ్ రెడీ
టు విజిట్ ద క్యాంపస్, డెఫినెట్లీ we will arrange for that. That is not a big deal for us. సో ఏమున్నదండి, కిర్గిస్తాన్ వెళ్ళాలంటే 3 hours అండి ఇక్కడ నుంచి. మనకు ఢిల్లీ నుంచి బిష్కెక్ క్యాపిటల్ సిటీకి వెళ్ళాలంటే 3 hours జర్నీ, 10,000 to 12,000 ఫేర్ లోపల వెళ్ళొచ్చు. మళ్ళీ మేము ప్రమోట్ చేసే యూనివర్సిటీ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్నది కాబట్టి అది పెద్ద విషయం కాదు. సో కాబట్టి ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ 9 యూనివర్సిటీస్ లోపల ఆ 9 యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి, అసలు దాని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దానికి సొంత హాస్టల్స్ విత్ ఇన్ ద క్యాంపస్ ఉన్నాయి. ఎందుకంటే బయటికి వెళ్ళి చదువుతున్నప్పుడు క్యాంపస్లో హాస్టల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దొరుకుతుందా అక్కడ? ఆంధ్ర ఫుడ్. మేము ఏ యూనివర్సిటీ ప్రమోట్ చేసినా, ఏ యూనివర్సిటీ అగ్రిమెంట్ చేసుకున్నా, మన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళి చదివినా కానీ ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్ వాళ్ళు తినాల్సిందే. ఒకవేళ నా ద్వారా వెళ్ళిన నార్త్ స్టూడెంట్ అయినా ఆంధ్ర ఫుడ్ తినాల్సిందే, దానిలో వేరే ఆప్షన్ లేదు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆంధ్ర ఫుడ్ కంపల్సరీ ఉంటుంది. పొద్దున మనకు ఈ ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ, మధ్యాహ్నం రాత్రి వైట్ రైస్, ఉన్నట్టే ఉంటుంది. తర్వాత నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకు వీక్లీ 2-3 times నాన్ వెజ్, ఎగ్, తర్వాత వీక్లీ కంపల్సరీగా వాళ్ళకు బిర్యానీ, ఇట్లా ఏ మాత్రం తీసిపోకుండా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో 24 hours 365 days మనకు ఆ ఆఫీస్, మన యూనివర్సిటీ క్యాంపస్లోనే మన ఆఫీస్ ఉండడము. ఇంకొకటి వచ్చేసి మన హాస్టల్లో కూడా మనకు ఆఫీస్ ఉండడము, వాళ్ళకి సర్వీసెస్ అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. సెక్యూరిటీ పరంగా ఇక్కడి పిల్లలకి అక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ పరంగా ఆ యూనివర్సిటీ ఇప్పుడు మేము చూస్ చేసుకున్న యూనివర్సిటీ సెక్యూరిటీ పరంగా చూసుకుంటే 20 acres క్యాంపస్కు వాళ్ళు ఎంట్రీ ఎక్కడి నుంచి లేదండి, ఒక సింగిల్ ఎంట్రీ ఉంటుంది. ఆ సింగిల్ ఎంట్రీ కూడా ఫేస్ ఐడి తోటి రికగ్నైషన్, అంటే స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫేస్ ఐడిని రికగ్నైజ్ చేస్తారు. అందులోనే ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ కూడా ఫేస్ ఐడి రికగ్నైజ్ చేసి అక్కడ ఒక సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఎవరి ఫేస్ ఐడి అయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉందో ఆ ఫేస్ ఐడి తోటి ఆ గేట్ ఓపెన్ అవుతుంది. సో కాబట్టి బయటి వ్యక్తులు ఎవరు కూడా అనవసరంగా లోపలికి రావడం కావచ్చు, లోపలి వ్యక్తులు కూడా అనవసరంగా అనవసరంగా బయటికి వెళ్ళడం కావచ్చు ఉండదు. ఎప్పుడు స్టూడెంట్ వెళ్ళినా అని రికార్డ్ అవుతుంది, ఎంతసేపు బయట ఉన్నాడు, ఎందుకు పోయిండు, మళ్ళీ లోపలికి ఎంత వచ్చిండు అన్నది మొత్తం కూడా రిజిస్టర్డ్ అయి ఉంటుంది. సో అంత సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి విత్ ఇన్ ద క్యాంపస్ హాస్పిటల్ ఉంది. వీళ్ళకి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీక్లీ ఒక డే, అంటే మండే కావచ్చు, వెడ్నెస్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, ఒక బ్యాచ్కు ఏదో ఒక రోజు ఖచ్చితంగా క్లినికల్స్లో అటెండ్ చేయడానికి వాళ్ళకు వెసులుబాటు ఉంది. అక్కడ ఓన్ హాస్పిటల్ కదా. సో వీళ్ళు ఓన్ హాస్పిటల్ కాబట్టి పైన క్లాస్ రూమ్స్ ఉంటాయి, కింద హాస్పిటల్ ఉంటుంది. అంత పెద్ద బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్ అండి. అంత పెద్ద బిల్డింగ్ మనకు కిర్గిస్తాన్లో ఇంకోటి లేదు. సో పైన అన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి, కింద మొత్తం హాస్పిటల్ ఉంటుంది. దానికి ప్యారలల్గా హాస్టల్ ఉంటుంది. హాస్టల్, గర్ల్స్ హాస్టల్ సపరేటు, బాయ్స్ హాస్టల్ సపరేటు. వీళ్ళకు వాక్వే ఉంటుంది, అంటే హాస్టల్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి పైనుంచి స్కైవే వాక్వే ఉంటుంది. సో వాళ్ళు కిందికి కూడా దిగాల్సిన అవసరం లేదు. మళ్ళీ అక్కడే మెస్ ఉంటుంది, అక్కడే సూపర్ మార్కెట్స్ ఉంటాయి, అక్కడే కేఫ్స్ ఉంటాయి, అక్కడే స్పోర్ట్స్ ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి. వాళ్ళు పర్సనల్ థింగ్స్ ఏదన్నా బట్టలు కొనుక్కోవడమో, లేకపోతే షాపింగ్ చేయడమో, లేకపోతే షూస్, షర్ట్స్ అదిదో కొనుక్కోవడానికి వెళ్ళాల్సింది తప్పించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్, అకామిడేషను, జనరల్ కాఫీ కావచ్చు, ఏదైనా స్నాక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ దే విల్ గెట్ విత్ ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. అందుకే మీరు అంతా అదిగా చెప్తున్నారు, అది బెస్ట్ అని. అవును, దీని వ్యవస్థాపకుడు కూడా మనకు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. అతను 30 yearsగా అక్కడ పాలిటిక్స్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ కావచ్చు, తర్వాత అలా డిఫరెంట్ పొలిటికల్ పొజిషన్స్ అని ఆక్యుపైడ్ చేయడం కాదు. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ PhD ప్రొఫెసర్ ఆయన. సో కాబట్టి అతనికి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, క్యాంపస్ ఎలా ఉండాలి, టీచింగ్ ఎలా ఉండాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉన్నది. సో ఆ యూనివర్సిటీ బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉండడంతో పాటు మన ఇండియాలో ఉన్న మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి కొలాబరేషన్లో ఉంది. సో అకాడమిక్ అండ్ క్లినికల్ కొలాబరేషన్, అంటే ఈ స్టూడెంట్స్, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఇండియాకు వచ్చినప్పుడు ఈ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్లినికల్ అబ్జర్వర్షిప్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ డాక్టర్స్ కూడా అక్కడికి వచ్చినప్పుడు టీచ్ చేయడము ఇదొక మేజర్ అడ్వాంటేజ్. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇండియాలో ఏం జరుగుతున్నది, డాక్టర్స్ ఎలా ఉన్నారు, పేషెంట్స్ ఎలా ఉన్నారు, అసలు ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, పీడియాట్రిక్స్ ఎలా ఉంది, కార్డియాక్ ఎలా ఉంది, ఆర్థోపెడిక్ ఎలా ఉంది, ఇవన్నీ చదువుతా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అది ఏమన్నా చెప్పగలరా? ఎక్కడ చదువుతాను కదా, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మనకు ఇక్కడ MBBS అబ్రాడ్ విషయంలో ఏది వ్యాలిడో అది చూసుకోవాలి. ఏది మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, మన ఇండియన్ స్టూడెంట్స్కు ఎక్కడ చదువుతున్నారో వాళ్ళకు సర్వీసెస్
ఎక్స్టర్నల్గా ఏం దొరుకుతున్నది, యూనివర్సిటీ లోపల ఏ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, మనం ఎక్స్టర్నల్గా మన ఇండియా నుంచి పంపిస్తున్న ఫ్యాకల్టీ మనకి ఎలా టీచ్ చేస్తున్నారు, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏ కంట్రీ అయినా కానీ సర్వీసెస్ లేనప్పుడు అది వేస్టే కదా. ఓ కంట్రీ లోపల ఒక యూనివర్సిటీ మనం సర్వీసెస్ బాగుంటుంది, టీచింగ్ బాగుంటుంది, మనం బయట నుంచి ఎఫ్ఎంజీ క్లాసెస్ కానీ నెక్స్ట్ క్లాస్ కానీ ఇది చేస్తున్నాం, ఆ యూనివర్సిటీ ఓకే. అదే కంట్రీలో వేరే యూనివర్సిటీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవన్నీ సర్వీసెస్ లేనప్పుడు అందులో చదవడంలో మీనింగ్ లేదు. సో అందులో భాగంగా మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి అఫీషియల్గా కొలాబరేషన్లో ఉంది. అంటే అకాడమిక్ సపోర్ట్ త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ వీళ్ళకు దొరికే అవకాశం ఉంది. అంటే 4.5 years కోర్సు, 1 year ఇంటర్న్షిప్ ఏదైతే WDMS.orgలో మెన్షన్ చేసినా ఆ కంప్లీట్ అయిపోయేంత వరకు అకాడమిక్ అండ్ క్లినికల్ సపోర్ట్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి ఉండడంతో పాటు ఎఫ్ఎంజీ అంటే ఇప్పుడు రాబోయే రోజుల లోపల అందరూ కూడా కామన్గా రాసే ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉందో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మన ఇండియన్ డాక్టర్స్ తోటి అరైజ్ మెడికల్ అకాడమీ తోటి మనం కొలాబరేషన్ ఉన్నాం. అక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మనకు అక్కడ యూనివర్సిటీకి వచ్చి కంటిన్యూగా నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ టీచింగ్ కావచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ఎగ్జామ్ అయితే ఉంటాయి, ఇప్పుడు USMLE కావచ్చు, ప్లాబ్ కావచ్చు, ఆస్ట్రేలియన్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కావచ్చు, ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటే కామన్గా లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషను, టీచింగు, కోచింగు, మెటీరియల్ ఎవ్రీథింగ్ కూడా మనకు ఆ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి దొరుకుతుంది. ఇది అఫీషియల్ పార్ట్నర్షిప్. ఏదో ఒక డాక్టర్ స్టూడెంట్స్కి ఏమన్నా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? మీ దగ్గర ఏమన్నా ఉంటుందా పంపించే వాళ్ళకి? అటువంటి ఎగ్జామ్ ఏముండదండి. ఇక్కడ ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ ఉంది, అది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ లోపల 50% ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉండడంతో పాటు నీట్లో క్వాలిఫై అయితే మనం ఇక్కడ ఎలిజిబిలిటీ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీట్లో క్వాలిఫై అయ్యాను, నాకు వేరే యూనివర్సిటీస్ గురించి కానీ వేరే ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు, మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి వచ్చాను, మీరు నాకేం చెప్తారు? మా దగ్గరకు వచ్చిన తర్వాత అసలు ఎంబీబీఎస్ చేయాల్సిన అవసరం ఏంది, ఎంబీబీఎస్కును వేరే కోర్సులకు ఉన్న డిఫరెన్స్ ఏంది, అసలు లాంగ్ టర్మ్ వెళ్ళడం వల్ల ఉపయోగం ఉన్నదా లేదా, ఇన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ రాస్తున్నారంటే మరి లాంగ్ టర్మ్ వెళ్ళిన వాళ్ళందరూ సక్సీడ్ అవుతున్నారా? సో ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నారో వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్న వాళ్ళందరూ బాగానే ఉంది. మరి ఎంబీబీఎస్ సీటు ఫ్రీ సీట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పోనీ ఫస్ట్ లాంగ్ టర్మ్ ఇస్తే ఎవరన్నా అష్యూరిటీ ఇస్తారా ఫ్రీ సీట్ వస్తుందని? 2 లాంగ్ టర్మ్స్కు చేసినా కానీ ఫ్రీ ఇక్కడ సీట్ వస్తుందని ఎవరైనా అష్యూరిటీ ఇస్తారా? సో ఇవన్నీ వాళ్ళకి అకాడమిక్ గ్యాప్ అంటే ఏంటిది? సో ఎంబీబీఎస్ అంటే ఇది లాంగ్ డ్యూరేషన్, ఇంజనీరింగ్ లాగా 4 years అయిపోయింది లేదు. సో మీరు వేస్ట్ చేసిన ప్రతి ఇయర్ కూడా కౌంటే. సపోజ్ ఒక సంవత్సరం లాంగ్ టర్మ్ పోయిందండి, నేను సపోజ్ చెప్తున్నాను. సో ఈ గ్యాప్ అనేది 1 year గ్యాప్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, పీజీ అయిపోయేంత వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ 1 year నష్టపోతుందంటే వాల్యుబుల్ 1 year నష్టపోవడం కావచ్చు. ఈ డాక్టర్ అంటే ఎండి కానీ ఎంఎస్ కానీ ఒక 1 yearలో ఏదైతే ఎర్న్ చేస్తారో అది మిస్ అవుతున్నట్టు కదా. దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ అబ్రాడ్. అంటే 1 yearలో ఆర్ 2 yearలో డాక్టర్ ఏ విధంగానైతే ప్రొఫెషనల్ ఇన్కమ్ ఏదైతే సంపాదించగలుగుతున్నాడో అది మోర్ ఆర్ లెస్ మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఏదైతే దానికి సరిపోతుంది. సో సపోజ్ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చూస్ చేసుకున్నాడు, స్టార్ట్ చేసిండు, ఇంకొక స్టూడెంట్ లాంగ్ టర్మ్ వెళ్ళిండు. సో ఇతను నెక్స్ట్ ఇయర్ వరకు ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకున్నారో వాళ్ళు 2nd yearలో ఉంటారు. ఇప్పుడు ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకున్నారో ఏం చేయాలని ఆలోచించుకుంటుంటాడు. సో 2 లాంగ్ టర్మ్స్ అయిపోయినాయి. ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకున్న స్టూడెంట్ వచ్చేసి 3rd yearలో ఉంటారు. ఈ స్టూడెంట్ అయితే ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయి 2 years తర్వాత నేనేం చేయాలి, ఎక్కడ చేయాలి, ఒకవేళ రాకపోతే అని ఆలోచించుకుంటాడు. కాబట్టి డిసిషన్ తీసుకుంటే అయిపోతుంది, సింపుల్. కాకపోతే ఏ కంట్రీ మంచిది, ఏ యూనివర్సిటీ మంచిది, ఎక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, దాన్ని ఎవరు రిప్రజెంటేట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు డీటెయిల్డ్ గా చెప్తారా మీ దగ్గరికి వస్తే? మా దగ్గర ఫస్ట్ వచ్చిన తర్వాత రిసెప్షన్ నుంచి వెయిటింగ్ హాల్ నుంచి కౌన్సిలింగ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ ఎంబీఏ చేసి వాళ్ళకు మంచి ఎంబీఏలు అవి చేసి వాళ్ళు వేరే ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు టోటల్గా మినిమం 1 to 2 hours కౌన్సిలింగ్ చేస్తారు. సో టోటల్గా స్టూడెంట్ మామూలుగా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, పేరెంట్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో వస్తారు. వచ్చిన వాళ్ళకి అసలు ఏంటిది, అసలు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, లాంగ్ టర్మ్కి వెళ్ళాలా, లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి ఇది వేరే కోర్స్ తీసుకోవాలా, ఎంబీబీఎస్ ఇక్కడ ఫ్రీ సీట్ వస్తుందా రాదా, మీకు వచ్చిన మార్క్స్ అన్ని, ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీ కేటగిరీ ఏంది, ఒకవేళ లోకల్లో తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, సో ఎంబీబీఎస్ ఇండియాకు ఎంబీబీఎస్ అబ్రాడ్కు డిఫరెన్స్ ఏంటిది. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు బయట దేశాల్లో చదివితే మీకు ఏ కంట్రీలో చూస్ చేసుకోవాలి, ఏ కంట్రీలో యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఇవన్నీ విషయాల పూర్తి అవగాహన కల్పించిన తర్వాత ఒకవేళ వాళ్ళు బడ్జెట్ కూడా చూస్తే ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు మేము చేస్తున్న యూనివర్సిటీస్ వచ్చేసి కిర్గిస్తాన్లో 2 యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉన్నాయి. సో ఇందులో యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టోటల్ ప్యాకేజ్ 15 lakhs. దాన్ని కూడా 1,35,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. 15 lakhsలో అయిపోతుంది. ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి మనకు 18,50,000లో అయిపోతుంది. సో టోటల్ ప్యాకేజ్ అది కూడా 1,50,60,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్. వాళ్ళు అంటే కండిషన్స్ బట్టి. ఒకవేళ అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్లో ఈ 18,50,000 లోపల ఇంక్లూడింగ్ హాస్టల్తో సహా కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని వీళ్ళు పేమెంట్ చేసే మోడ్ను బట్టి అది డిపెండ్ అవుతుంది. సో ఫ్రీ హాస్టల్ కాన్సెప్ట్ కూడా ఉంది, ఎందుకంటే సొంత హాస్టల్ ఉన్నది కాబట్టి, వాళ్ళకి సొంత హాస్టల్ ఉన్నది కాబట్టి. హాస్టల్ కూడా ఎంత $250 అంటే సమ్ అరౌండ్ 22,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకుంటూ పోతే హాస్టల్. సో ఫ్రీ హాస్టల్ కాన్సెప్ట్ కూడా ఉంది. సో అదొకసారి స్టూడెంట్ పంజాగుట్టలో సోమాజిగూడ సర్కిల్లో మా ఆఫీస్ ఉంది, డైమండ్ హౌస్ 5th floorలో ఉంది. ఆడికి వచ్చినప్పుడు ఫ్రీ హాస్టల్ కాన్సెప్ట్ ఒకవేళ అవైల్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? టోటల్ ప్యాకేజ్ 15 lakhs అన్నాను, 17,30,000 లోపల ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈవెన్ 15 lakhs టోటల్ ప్యాకేజ్లో ఓన్లీ ఇంక్లూడింగ్ హాస్టల్ అంటే ఫుడ్ ఒకటి సపరేట్, ఫుడ్ కాకుండా చెప్తున్నాను. హాస్టల్ అంటే ఫుడ్, అకామిడేషను, కాలేజ్ ఫీజు అన్నీ కూడా అన్ని సంవత్సరాలు కలిపి 15 lakhsలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి విజిట్ చేస్తే ఏ యూనివర్సిటీకి ఎలా పే చేసుకోవాలి, హాస్టల్ ఫ్రీ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలంటే ఏం చేయాలన్న దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తాం. ఒకే క్యాంపస్లో హాస్పిటల్, హాస్టల్ ఇంకా మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ అవి ఒకే క్యాంపస్లో లేకపోతే స్టూడెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వేరే కంట్రీకి వెళ్తున్నాడు, సో అక్కడ కొత్త కంట్రీ. సో ఒకవేళ చాలా ఇప్పుడు ఒక యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడు హాస్పిటల్ విత్ ఇన్ ద క్యాంపస్ ఓన్ లేకపోతే వాళ్ళు ఈ కాలేజ్ వాళ్ళు బయట హాస్టల్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే రెంటెడ్ బిల్డింగ్స్ వీళ్ళు హాస్టల్కి కన్వర్ట్ చేసుకోవాలి, వేరే హాస్పిటల్ని వీళ్ళు అసోసియేట్ అవ్వాల్సి ఉంటుంది. సో అసోసియేట్ హాస్పిటల్కు సొంత హాస్పిటల్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అసోసియేట్ హాస్పిటల్ ఎక్కడో ఉంటుంది. క్యాంపస్లో అంటే వీళ్ళ పక్కనే పెట్టాలని రూల్ లేదు కదా, వాళ్ళ హాస్పిటల్ ఎక్కడో ఉంటుంది. సో అక్కడికి ఈ 5.5 yearsలో ఎప్పుడు క్లినికల్స్ అయినా కానీ వీళ్ళు వెళ్ళి రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో బయట కంట్రీలో ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, వీళ్ళు మార్నింగ్ వెళ్ళడము, సాయంత్రం వరకు ఉండడము, అక్కడ చాలా ఇబ్బంది. ఆ ట్రాఫిక్లో మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నా ఆ ఎక్స్పెండిచర్ బేర్ చేస్తారా? లేదు, ఖచ్చితంగా స్టూడెంటే బేర్ చేయాలి. ఆ టైం కానీ, ఆ ట్రాఫిక్లో కానీ, ఆ డబ్బులు కానీ మొత్తం కూడా స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో బయటికి వెళ్ళడము, ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, టైం ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకవేళ క్లినికల్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో ఆకలి అవుతే వాళ్ళు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి. ఆ హాస్టల్ ప్రతి ఒక్క మళ్ళీ అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఒకవేళ సరే హాస్టల్ లేదనుకోండి, బయట బిల్డింగ్స్ వీళ్ళు రెంట్ తీసుకొని ఒకవేళ ఉన్నారనుకోండి, హాస్టల్కు మార్నింగు, మధ్యాహ్నము, రాత్రి వీళ్ళు తినడానికి హాస్టల్కి వెళ్ళడం అంటే అందులో ట్రాన్స్పోర్టేషన్ కొన్ని సందర్భాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు. లేదా వీళ్ళు నడిచి వెళ్ళినా కానీ నైట్ టైమ్స్ ఒకవేళ డిన్నర్ చేసి వచ్చే సేఫ్టీ పరంగా చాలా ఇబ్బంది ఉంటుంది. సో స్టూడెంట్ ఒకవేళ హాస్టల్ ఒకటే ప్రాంగణం లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, టైం విషయంలో కానీ, సేఫ్టీ విషయంలో కానీ త్రూ అవుట్ ది కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ 5.5 సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది. సో అది ఖచ్చితంగా చూసుకోవాలి. సొంత హాస్టల్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ క్యాంపస్లో ఉన్నాయా లేదా, ఉంటే 100% సేఫ్. అందుకే మీరు అలాంటి యూనివర్సిటీనే చూస్ చేసుకుంటారు 100%. సో ఆ విధంగా ఉంటే స్టూడెంట్ సఫర్ అవ్వరు, ఎందుకంటే ఇది 1 రోజు 2 రోజుల విషయం కాదండి. బయటి దేశంలో ఇప్పుడు మామూలుగా యూనివర్సిటీస్ క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీసే మోస్ట్ ఆఫ్ ది టైం చూస్ చేసుకుంటారు. క్యాపిటల్ సిటీ అంటే ట్రాఫిక్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. సో ట్రాఫిక్ ఉన్నప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా కష్టం అవుతుంది. సో అక్కడ లోకల్లో ట్రాన్స్పోర్టేషను, డబ్బు పెట్టడము, వెళ్ళడము, రావడము, తినడము, ఈ డే యాక్టివిటీ మొత్తం కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆ క్లినికల్స్ విషయంలో ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళు బయటి హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తారు, ఆ టైంకు మీరు ఈ టైంకి ఇక్కడికి వచ్చేయాలని చెప్తారు. కానీ ఎలా పోవాలి, వెహికల్ అన్న ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ యూనివర్సిటీ పట్టించుకోదు, ఇక్కడ కాదు ఎక్కడ కూడా పట్టించుకోదు. వీళ్ళు ఓన్గా ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవాలి. దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, డబ్బులు ఖర్చు అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. స్టూడెంట్ వెళ్ళే వాళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. క్యాంపస్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటేనే వెళ్ళాలి. అదో చోట ఇదో చోట ఉంటే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ క్యాపిటల్ సిటీలో లొకేట్ అయిన యూనివర్సిటీలో మాత్రం ఇది జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే క్యాపిటల్ సిటీలో చాలా మంది జనాలు ఉంటారు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏ కంట్రీ బెటర్ ఆప్షన్ గా మీరు చెప్తారు? సో ఇప్పుడున్న పరిస్థితిలో 6 to 7 కంట్రీస్ మిగిలినాయండి. ఈ 6 to 7 కంట్రీస్ లో టాప్ 1 ఏది ఉంది? టాప్ 1, టాప్ 2, టాప్ 3 లాగా మనం చేయలేము. దేని క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉన్నాయి. ఒకవేళ మేము ఇంట్రడ్యూస్ చేసిన జార్జియా వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, యూరోప్లో చదువుదాం అనుకుంటున్నాము, ప్రూవెన్ డెస్టినేషన్ కావాలి,
అలా క్రిస్టియన్ కంట్రీ కావాలి, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఇవన్నీ కావాలి అనుకుంటే జార్జియా ఇస్ ద డెస్టినేషన్ ఫర్ ద స్టూడెంట్స్. అది ఇంట్రడ్యూస్ చేసింది మేమే. అక్కడ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ మీరు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని చూస్ చేసుకునేది ఖచ్చితంగా ఇస్తాం. ఏదైతే ఇప్పుడు రిస్కీ కంట్రీస్ ఉన్నాయని మేము పంపించాం. సపోజ్ యాజ్ ఆఫ్ ఈ రోజు వరకు కూడా రష్యాలో యుద్ధం జరుగుతుంది, మేము పంపించాం. స్టూడెంట్ వెళ్తా అన్నా చెప్తాము. ఒకవేళ మీరు అయినా రిస్క్ చేసి వెళ్తా అంటే మేము కాదు, వేరే వాళ్ళను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మేము స్టూడెంట్స్కి ఎంత, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెప్తాం. బియాండ్ దట్ వాళ్ళు ఆలోచించి రష్యాకు అందరూ వెళ్తున్నారు, రష్యా పెద్ద కంట్రీ, రష్యాకు మనకు సంబంధాలు ఉన్నాయి, ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది అక్కడ సేఫ్ ఉంటామని కాదు. సపోజ్ ఇన్ ఫ్యాక్ట్ మనం ఇంకొకటి వెరిఫై చేసుకోవాల్సింది కూడా ఇండియన్ ఎంబసీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇండియన్ ఎంబసీ సపోజ్ రష్యా ఏం చెప్తున్నది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇంగ్లీష్ అని చెప్తారని, ఇక్కడ ఇంగ్లీష్ కాదు. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ రష్యన్లో మాత్రమే చెప్తారు. ఫస్ట్ 3 years వాళ్ళు ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ ఆ ఫస్ట్ 3 years కూడా వాళ్ళు ఇంగ్లీష్ చెప్పడానికి అక్కడ రిక్వెస్టెడ్ ఫ్యాకల్టీ లేదు అని చెప్పి ఇండియన్ ఎంబసీ వాళ్ళు పెట్టుకున్నారు. రష్యాలోని ఇండియన్ ఎంబసీ పెట్టుకున్నారు. అది చూసిన తర్వాత మనం పోతే అది మన తప్పు అవుతుంది. గవర్నమెంట్ తప్పు కాదు, అది తప్పు కాదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు? ఇండియన్ ఎంబసీ. ఏదైతే కంట్రీలో మనం వెళ్తున్నామో అక్కడ మన ఎంబసీ ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అవ్వాలి. ఒక కన్సల్టెంట్ చెప్పింది ఫాలో అవుతే దానివల్ల ఉపయోగం లేదు. సో ఏదైనా ఈవెన్ జార్జియా విషయంలో కూడా ఇండియన్ ఎంబసీ ఏం చెప్తున్నది, రష్యా విషయంలో ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళి రష్యాలో చదువుతున్నారంటే వాళ్ళు రష్యాలో ఇండియన్ ఎంబసీ రష్యా ఉంది కదా, ఓపెన్ చేయాలి. అక్కడ ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ రష్యా ఓపెన్ చేస్తే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని మీకు కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే అసలు ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉన్నదా? మన దగ్గర మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 4A3 ప్రకారము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అంటున్నారు. మరి మన ఎంబసీ ఏం చెప్తున్నది, మన ఇండియన్ ఎంబసీ ఏం చెప్తున్నది, అక్కడ ఇంగ్లీష్ లేదని చెప్తున్నది. సో పోవడం వల్ల మిస్టేక్ ఎవరు చేసినట్టు, స్టూడెంట్ పేరెంట్ చేసినట్టు తప్పించి కన్సల్టెంట్ చేసినట్టు కాదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2023 August 8 నాడు ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇష్యూ చేసింది ఎవరు, మన నేషనల్ మెడికల్ కమిషన్. ఏమని చెప్పి, మీరు ఒకవేళ వ్యాలిడ్ కాని డిగ్రీ, వ్యాలిడ్ కాని యూనివర్సిటీ, వ్యాలిడ్ కాని కంట్రీ వెళ్తే ఇట్ ఈస్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్ పేరెంట్. ఎవరిని నువ్వు బదనాం చేయొద్దు, ఎవరిని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నీకు తెలిసిపోతున్నావు, నువ్వు వెరిఫై చేసుకో, క్రాస్ వెరిఫై చేసుకో అని చెప్పి ఎన్ఎంసీ చెప్పినప్పుడు పోతే మన తప్పే అవుతుంది. సో ఆ విధంగా ఎంబసీ వెబ్సైట్స్ చూసుకోవాలి, www.wdms.org చూసుకోవాలి, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ చూసుకోవాలి, ఎన్ఎంసీ గెజెట్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్స్, అఫీషియల్ గెజెట్లు, అఫీషియల్ ఎంబసీ సైట్స్ చూసుకొని వాళ్ళు ఏది చెప్తున్నారో అది మాత్రమే మనం ఫాలో అవ్వాలి తప్పించి ఒక కన్సల్టెంట్ చెప్పిండను, లేకపోతే ఆల్రెడీ పాస్ట్ స్టూడెంట్స్ ఎంతోమంది పాస్ అవుట్ వచ్చారంటే ఒకప్పుడు పాస్ అయ్యిండ్రు, ఇప్పుడు ఆ రూల్స్ కాదు కదా, అప్పుడు ఆ రూల్స్కి ఓకే, ఇప్పుడు ఈ రూల్స్ వర్తించవు కదా. చాలామంది వెళ్తున్నారనో, స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ పాస్ అయ్యి వచ్చినను, నా ఫ్రెండ్ వెళ్ళిందనో, సీనియర్స్ ఆల్రెడీ చదువుతున్నారని వెళ్తే ఇప్పుడు నామ్స్ సూటబుల్ కావాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే 2021 November 18 తర్వాత ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు 21 అంటే 22, 23, 24, 25, 26, 27 బయటకు వస్తుంది. సో ఆ కంట్రీ మంచిదా కాదా అనేది 2027 వరకు అందరు వెయిట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఒకవేళ అక్కడ రష్యాలో బాగా లేదు అని చెప్పిన తర్వాత కూడా చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నీ డిగ్రీ వ్యాలిడ్ కాదు అంటే అప్పుడు ఏం చేయడం లేదు, విలువైన డబ్బులు పోతుంది, విలువైన టైం పోతుంది, ఆ డిగ్రీ వ్యాలిడ్ కాదు, ఏం చేయాలో చేయాలి. స్టూడెంట్స్కి మరి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు మీ ద్వారా అబ్రాడ్కి వెళ్ళి MBBS చేస్తే మీ బాధ్యత, మీ సర్వీసెస్ ఎంతవరకు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిగ్రీ ఏ కంట్రీలో చేస్తే వ్యాలిడ్, ఏ బేసిస్ మీద వ్యాలిడ్, మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసీ ఏం చెప్తున్నది, అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తున్నది, అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నది, మనకి ఏం వాళ్ళు ఏమి ఇస్తున్నారు, మనకి ఏం కావాలి, ఈ రెండింటి చెప్పేది ఎవరు? ఎంబసీ. సో విత్ రెఫరెన్స్ టు మన ఇండియన్ ఎంబసీ, విత్ రెఫరెన్స్ టు ఎన్ఎంసీ, విత్ రెఫరెన్స్ టు అక్కడి కంట్రీకి సంబంధించిన నామ్స్, దాంతోపాటు మన www.wdms.org విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్స్, ఇవి మాత్రమే, వేరే వెబ్సైట్స్ కాదు. సో ఇవన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్ళకు వెరిఫై చేసుకున్న తర్వాత ఏది కరెక్ట్ అని వాళ్ళని నిర్ధారించుకోమని చెప్తాం. ఫస్ట్ మీరు అన్ని చూసిన కదా, సరే ఎంక్వైరీ చేసుకోండి, టైం తీసుకోండి, తీసుకున్న తర్వాత మీరు చెప్పగానే వెళ్ళనక్కర్లేదు, వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకోవాలి, చేసుకొని అన్ని విధాల వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ www.wdms.org అనే వెబ్సైట్ను మాత్రమే మీరు చూడాలి అని చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ వెబ్సైట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి. ఇదేనా వెబ్సైటు, మనం చెప్పింది కరెక్టా తప్ప, ఇది తప్పించి వేరే ఇంకేమన్నా ఆధారం ఉందా, ఇవన్నీ కూడా మనకు రెఫరెన్స్ లేని మాట్లాడడంలో మీనింగ్ లేదు కదా.
ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినా కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా కానీ ఏ ఆధారంతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ఆధారం కూడా అఫీషియల్ అయ్యి ఉండాలి. అందులో గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్కు అఫీషియల్ ఆధారం వచ్చేసి WDMS.org, దాన్ని మాత్రమే చూడాలి. సో దాంతోపాటు ఇండియన్ ఎంబసీ ఏం చెప్తున్నది, సపోజ్ కిర్గిస్తాన్ వెళ్తే కిర్గిస్తాన్లో కావచ్చు, రష్యా వెళ్తే రష్యా కావచ్చు, లేకపోతే జార్జియా వెళ్తే జార్జియాలో కావచ్చు. ప్రతి కంట్రీలో ఒక ఎంబసీ, మన ఎంబసీ ఉంటుంది, ప్రతి కంట్రీ యొక్క ఎంబసీ మన దగ్గర ఉంటుంది. ఆ ఎంబసీలు ఏం చెప్తున్నాయి వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవాలి. మన NMC ఏం చెప్తున్నది, ఎంబసీ ఏం చెప్తున్నది, WDMS ఏం చెప్తున్నది, ఇవన్నీ చూసుకొని పూర్తిగా అవగాహనతోటి పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత మేము చెప్పింది కరెక్టు అని చెప్పి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే, నేను కాదు ఎవరి దగ్గర ఏ కన్సల్టెంట్ దగ్గరనైనా కానీ ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్టే, డ్యూరేషన్ 54 months ఉంది, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉంది, షెడ్యూల్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ చెప్తున్నారు, అక్కడ చదివిన తర్వాత అక్కడ స్టూడెంట్స్కి సరిసమానంగా ప్రాక్టీస్ చేయడానికి లేకపోతే అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకోవడానికి మన స్టూడెంట్స్కి అవకాశం ఉంది అని మన NMC గెజెట్ ప్రకారం ఫుల్లీ క్వాలిఫై చేస్తున్నది అని నమ్మినప్పుడు, నిర్ధారించుకున్నప్పుడు, క్రాస్ వెరిఫై చేసుకున్నప్పుడు ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీలో తీసుకుంటే తప్పలేదు. స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీది ఎంతవరకు ఉంటుంది? అంటే మీ రెస్పాన్సిబిలిటీ, స్టూడెంట్ని ఒకరు పంపిస్తే కోర్సు పూర్తయ్యే వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి అనేది ఒక క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా అండి. సో మా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కౌన్సిలింగ్ అయిపోయి మేము చెప్పిన కంట్రీ కానీ మేము చెప్పిన యూనివర్సిటీ కానీ ఒకవేళ ఇఫ్ ద స్టూడెంట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ ఎక్స్ప్లెనేషన్ వాట్ వీ హ్యావ్ గివెన్, సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి. ఎందుకంటే వాళ్ళకు చాలా మందికి తెలియకపోవచ్చు, పాస్పోర్ట్ పెట్టుకోవడం తెలియకపోవచ్చు, తెలవాలని రూల్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇది మా ప్రొఫెషన్ కాబట్టి ఇది మేము చేసి పెట్టాలి కంపల్సరీగా. సో స్టూడెంట్కి కావాల్సిన పాస్పోర్ట్ పెట్టడం నుంచి అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, మినిస్ట్రీ డిగ్రీ, వీసా, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇవన్నీ చేపించి వీసా వచ్చిన తర్వాత అందరినీ ఒకటే గ్రూప్ లాగా చేసి అక్కడికి మేము కానీ మా రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ హాస్టల్స్లో అక్కడ వాళ్ళకు అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసి వాళ్ళతో పాటు ఉండి, సో అక్కడ ఎవ్రీథింగ్ ఓకే అన్న తర్వాత మా స్టాఫ్కు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ మీ స్టాఫ్ ఉంటుంది. మాది ఇండియాలో ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీయో, ఈవెన్ జార్జియాలో కావచ్చు, వియత్నాంలో కావచ్చు, కిర్గిస్తాన్లో రిజిస్టర్డ్ కంపెనీ, మా ఆఫీస్ కూడా ప్రతి యూనివర్సిటీ బిల్డింగ్లో మా ఆఫీస్ ఉంటుంది, బయట కాదు. యూనివర్సిటీ క్యాంపస్లో, యూనివర్సిటీ బిల్డింగ్లో మాకంటూ ఒక క్యాబిన్ ఇస్తారు. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ ఇష్యూస్ వచ్చినా కానీ అక్కడ ఖచ్చితంగా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో అక్కడ మా స్టాఫ్, కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉంటారు. సో ఏది ఉన్నా కానీ అక్కడనే సార్ట్అవుట్ అయిపోతుంది. మీ ద్వారా వాళ్ళ పిల్లల్ని పంపిస్తే పేరెంట్స్ అసలు భయపడిన అవసరం లేదు, మిగతాదంతా మీరు చూసుకుంటారు. అక్కడ వాళ్ళని సెటిల్ అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. అయిపోయేంత వరకు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇన్ కేస్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ, ఇన్ ఆల్ ద కేసెస్ ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. పూర్తి బాధ్యత ఇన్ ఫ్యాక్ట్ పూర్తి అంటే కోర్సు పూర్తి అయ్యే 5.5 years వరకు కూడా మాది పూర్తి బాధ్యత ఉంటుంది. సో అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా వాళ్ళు ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్పరు, కోర్సు పూర్తయ్యే వరకు ఆ బాధ్యత మాదే అని మీరు చెప్తున్నారు. మాకు ఇంకో పని లేదండి, నిజం చెప్పాలంటే మాకు ఇంకో పని లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ అంటే భాగ్యలక్ష్మి అంటే మా మదర్ నేమ్. ఇందులో నేను వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్, నాకు వేరే పార్ట్నర్స్ లేరు. తర్వాత మా మిస్సెస్ వచ్చేసి పల్లవి మేడం CEO, ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా స్టాఫ్ మెంబర్స్. మాకు ఇదే పని, మార్నింగ్ ఇద్దరం 9:30కి వెళ్తాం, మా మిస్సెస్ నేను ఇంట్లోకి వెళ్ళే బయలుదేరుతాం, ఇంటికి వెళ్తాం, ఈవినింగ్ 6:30కి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ విషయం అందరికి కూడా తెలుసు, వీళ్ళిద్దరే చూసుకుంటారు, వీళ్ళకి పార్ట్నర్స్ లేరు. సో ఏమున్నా అమ్మాయిల విషయం అయితే మేడం కప్ప చెప్తాను, అబ్బాయిల విషయం అయితే నేను చూసుకుంటాను. ఓవరాల్గా ఏదన్నా సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు నేను టేకప్ చేస్తాను. ఇది సిస్టమేటిక్గా జరుగుతున్నది. నీట్లో క్వాలిఫై అయినా ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 100% మీ దగ్గరికి వచ్చి మీరు చెప్పింది విన్నాక ఎంక్వైరీ చేసుకున్నాకనే మీ త్రూ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఒక చిన్న షర్ట్ కొనడానికో లేకపోతే ఏదైనా వస్తువు కొనడానికో అక్కడికి వెళ్ళి దాని బ్రాండా కాదా, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది వాడిండ్రో, నువ్వు వాడినో ఇది కరెక్టేనా కాదా, నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా, ఈ ఫ్రిడ్జ్ లేకపోతే ఈ ఫోన్ నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా, అన్ని విధాల ఒక చిన్న వస్తువు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఒక 5.5 నుంచి 6 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక పాపనో బాబనో చేతిలో పెట్టినప్పుడు అసలు వాళ్ళ కన్సిస్టెన్సీ ఏంటిది, ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు, ఎంత మందిని పంపించిండ్రు,
పంపించిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది పోయిన రెఫరెన్స్, వాళ్ళు పాస్ అయిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్ని సంవత్సరాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నిర్ధారించుకున్న తర్వాత పంపించాలి. అంతే తప్పించి అక్కడ ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, వాడు హెల్ప్ చేస్తారంటే అయిపోయిన తర్వాత ఎవరు హెల్ప్ చేస్తారు, అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళకు ఇది చేస్తారు. సో ఆ స్టూడెంట్కు అన్ని విషయాల ఎంబెస్సీ విషయంలో కానీ సేఫ్టీ, సెక్యూరిటీ, ఇంకేదన్నా సమస్య, వాళ్ళ కంట్రోల్ లేని సమస్య వచ్చినప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్ పని చేయాలి, ఏజెంట్ పని చేయాలి, ఇట్లా రిప్రజెంటేటివ్ పని చేయాలి. సో మాకున్నంత అవగాహన కావచ్చు, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయంలో మాకున్నంత అవగాహన వాళ్ళకు ఉండకపోవచ్చు. కొంతమంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, అతను పిలుస్తున్నాడు, అతను పిలిస్తే పోదాం, సర్వీస్ ఎవరిస్తారు, అతను స్టూడెంట్ కదా, వాడు చదువుకోవాలి కదా, సర్వీస్ ఎవరిస్తారు, అదొకటి. తర్వాత స్టూడెంట్స్ కొంతమంది కన్సల్టెంట్లా వివరించడము, వాళ్ళు ఇక్కడ ఏదో మీన్ వైల్ హాలిడేస్కి వచ్చినప్పుడు కొంతమందిని పంపించడము, తర్వాత క్లోజ్, ఇదంతా కాదండి. సో ఎవరి ప్రొఫెషనల్గా ఎవరు స్టేబుల్గా ఉన్నారు, కన్సిస్టెంట్గా ఉన్నారు, ఎవరు ఆఫీసు స్థిరంగా ఉన్నది, ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళు మొత్తం ఇది ఎలా నిర్ధారించుకోవాలి. సపోజ్ మనకు యూట్యూబ్ ఛానల్, సపోజ్ అందరికీ తెలిసిన సోషల్ మీడియా, మీరు చెప్పిందే విననవసరం లేదు, ఎంక్వైరీ చేసుకున్నాకనే మీ దగ్గరికి రమ్మంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కోర్సు పూర్తయ్యే వరకు ఆ స్టూడెంట్ బాధ్యత మీరు తీసుకుంటారు. అవునవును. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో మీ ఆఫీస్ ఉంది, రావచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.